హాయ్ అందరికీ. ఎప్పుడైనా ఆలోచించారా మనం నిలబడి ఉన్న ఈ నేల కింద అసలేముంది అని? ఈరోజు మన ప్రయాణం మన కాళ్ల కింద ఉన్న భూమి లోపలి రహస్యాలను తెలుసుకోవడం గురించే. రండి, ఈ అద్భుతమైన ప్రయాణంలో మన గ్రహం లోతుల్లోకి కలిసి వెళదాం. ఒకవేళ భూమి కేంద్రం దాకా ఎల్లగలిగితే ఆహా, ఊహించుకోవడానికే భలే ఉంది కదూ. సరిగ్గా ఈ ఆలోచనే ఈరోజు మన అన్వేషణకు పునాది. భూమి నిర్మాణం అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ పోలిక ఉంది. అదేంటంటే ఉల్లిపాయ. అవును, ఉల్లిపాయ. ఎలాగైతే ఒకదాని లోపల ఒకటి పొరలుంటాయో మన భూమి కూడా సేమ్ టు సేమ్ అచ్చం అలాగే ఉంటుంది. ఈ పొరలే మన మ్యాప్ అన్నమాట. రండి, ఒక్కో పొరను దాటుకుంటూ లోపలికి వెళ్ళిపోదాం. మన సాహసయాత్ర మొదలైంది. మనమిప్పుడు నిలబడ్డ ఈ నేల నుంచి మన ప్రయాణం స్టార్ట్ చేసి భూమి గర్భంలోకి వెళ్ళిపోదాం. మొట్టమొదటగా మనం నివసించే పొర. ఈ పర్వతాలు, సముద్రాలను మోస్తున్న ఈ పై పొరనే క్రస్ట్ అంటారు. కాని ఇక్కడో ట్విస్టుంది. మిగతా పొరలతో పోల్చితే ఇది ఎంత పలుచగా ఉంటుందంటే ఓ యాపిల్ పై ఉండే తొక్కంతే. ఈ క్రస్ట్ కూడా మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది. ఇప్పుడు ఖండాలుండే చోట ఇది కొంచెం మందంగా సుమారు 35 కిలోమీటర్లుంటుంది. ఇది సిలికా అల్యూమినాతో తయారవుతుంది, అందుకే దీన్ని సియాల్ అంటారు. అదే సముద్రాల కింద అయితే చాలా పలచగా కేవలం 5 కిలోమీటర్ల మందంతోనే ఉంటుంది. ఇది సిలికా మెగ్నీషియంతో తయారవుతుంది, సో దీన్ని సిమా అని పిలుస్తారు. సరే, క్రస్ట్ పొరను దాటేశాం. ఇప్పుడు మనం మ్యాంటిల్ అనే ఒక మహాసముద్రంలోకి ఎంటర్ అవుతున్నాం. ఇది ఏకంగా 2900 కిలోమీటర్ల లోతు వరకు ఉంటుంది. అంటే ఊహించుకోండి, మన భారతదేశం పొడవు ఎంత ఉంటుందో దాదాపు అంతే. ఇప్పుడు చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్. భూమి పరిమాణంలో ఏ పొర వాటా ఎంతో చూస్తే మన భూమి మొత్తం ఘనపరిమాణంలో మ్యాంటిల్ ఒక్కటే ఏకంగా 84% ఆక్రమించింది. మనం నివసించే క్రస్టు అస్సలు నమ్మలేం, కేవలం ఒకే 1%. అంటే సింపుల్గా చెప్పాలంటే భూమి అనే పండులో మనం కేవలం దాని తొక్కమీదే ఉన్నామన్నమాట. మన ప్రయాణం చివరి దశకు వచ్చేసింది. మనమిప్పుడున్నది భూమి యొక్క అగ్నిగుండంలో, అదే కోర్. ఇది ఏకంగా 3500 కిలోమీటర్ల వ్యాసార్థంతో ఉంటుంది. ఇక్కడ వేడి ఎలా ఉంటుందంటే సూర్యుడి ఉపరితలం కన్నా ఎక్కువ. పీడనమైతే మనం అస్సలు ఊహించుకోలేం. మరి ఈ కోర్ దేనితో తయారైంది? ప్రధానంగా 2 ఖనిజాలు, నికెల్ మరియు ఐరన్. అందుకే దీనికి నైఫ్ అని ఒక ముద్దుపేరు కూడా ఉంది. నికెల్లోని ని, ఫెర్రస్ అంటే ఐరన్లోని ఫెర్, ఈ రెండింటినీ కలిపి నైఫ్ అని పిలుస్తారు. ఓకే, ఇప్పటిదాకా భూమి లోపలి పొరల గురించి చూసాం కదా. మరి మనం రోజూ చూసే, నడిచే ఈ నేల, ఈ రాళ్ళు, అసలు ఇవి దేంతో తయారయ్యాయి? దాని గురించిప్పుడు తెలుసుకుందాం. శిలల కథలో ఫస్ట్ చాప్టర్ అగ్నిశిలలు. పేరులోనే ఉంది కదా, ఇవి అగ్ని నుంచి పుట్టాయి. భూమి లోపలి వేడి మ్యాగ్మా చల్లబడి గట్టిపడినప్పుడు ఇవి ఏర్పడుతాయి. అందుకే మిగతా రాళ్లన్నింటికీ ఇవే మూలం. వీటినే ప్రైమరీ రాక్స్ అని కూడా అంటారు. ఈ అగ్నిశిలల్లో మళ్లీ 2 రకాలున్నాయి. కరిగిన లావా అగ్నిపర్వతం నుంచి బయటికి వచ్చి భూమి మీద వేగంగా చల్లబడితే దాన్ని ఎక్స్ట్రూసివ్ శిల అంటారు. ఇది చాలా చిన్న కణాలతో ఉంటుంది. మన దక్కన్ పీఠభూమి మొత్తం ఇలాంటి బసాల్ట్ శిలలతోనే తయారైంది. అదే మ్యాగ్మా బయటికి రాకుండా భూమి లోపలే నెమ్మదిగా చల్లబడితే అప్పుడు పెద్ద కణాలతో ఇంట్రూసివ్ శిలలు ఏర్పడతాయి. మనం వంటగదిలో వాడే గ్రానైట్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక రెండో రకం అవక్షేప శిలలు. వీటి కథ కాస్త భిన్నంగా ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాలుగా గాలికి, వానకి పెద్ద పెద్ద రాళ్లు నలిగిపోయి చిన్న చిన్న రేణువులుగా మారతాయి. ఈ రేణువుల్ని నదులు, సముద్రం అడుగు భాగానికి చేర్చుతాయి. అక్కడ ఒకదానిమీద ఒకటి పొరలు పొరలుగా పేరుకుపోయి పైనున్న బరువుకి, ఒత్తిగికి గురై గట్టిపడతాయి. ఇవి భూమి చరిత్రను దాచుకున్న పుస్తకంలోని పేజీలాంటివి. అందుకే శిలాజాలు ఎక్కువగా వీటిలోనే మనకు కనిపిస్తాయి. ఇక మూడోది శిలల ప్రపంచంలోనే మాంత్రికులు, రూపాంతర శిలలు. ఇవి కొత్తగా పుట్టినవి కావు. అగ్నిశిలలు, అవక్షేప శిలలే భూగర్భంలో ఉండే భరించలేని వేడికి, పీడనానికి తట్టుకోలేక వాటి అసలు రూపాన్ని మార్చుకుంటాయి. ఉదాహరణకి మామూలు సున్నపురాయి అందమైన పాలరాయిగా మారడమన్నమాట. అదొక మ్యాజిక్ లాంటిది. ఇప్పటిదాకా మనం చూసిన ఈ 3 రకాల శిలలు విడివిడిగా ఉన్నట్టు అనిపించినా నిజానికి వాటి మధ్య ఒక అద్భుతమైన సంబంధముంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాసెస్ని శిలాచక్రం అంటారు. చూడండి, ఇదెంత సింపులో. మ్యాగ్మా చల్లబడి అగ్నిశిలగా మారుతుంది. ఆ శిలలు కాలక్రమేణా పగిలి, నలిగి అవక్షేపాలుగా మారతాయి. అవి ఒత్తిడికి గురై అవక్షేప శిలలుగా మారతాయి. ఈ శిలలు మళ్లీ అధిక వేడికి, పీడనానికి గురైనప్పుడు రూపాంతర శిలలుగా మారతాయి. ఇంకా లోపలికి వెళితే ఇవి కూడా కరిగిపోయి మళ్లీ మ్యాగ్మాగా మారిపోతాయి. ఇదొక నెవర్ ఎండింగ్ సైకిల్. అంటే భూమి మీద ఏ రాయి కూడా పర్మనెంట్ కాదు, అన్నీ నిరంతరం రూపాంతరం చెందుతూనే ఉంటాయి. ఈ శిలాచక్రం మనకు చెప్పే ఒకే ఒక విషయమేంటంటే మనం చూసే ఈ పెద్ద పెద్ద పర్వతాలు, గట్టి రాళ్లు శాశ్వతం కాదు. అవి కేవలం ఒక రూపంలో ఉన్నాయంతే. కాలం గడిచే కొద్దీ ప్రతి రాయి కరిగిపోతుంది, నలిగిపోతుంది, లేదా పూర్తిగా కొత్త రూపంలోకి మారిపోతుంది. ఈ శిలలు కేవలం భూగర్భంలోనో, పర్వతాల మీదో మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్నాయి, మన దైనందిన జీవితంలో ఒక భాగం. మనం నడిచే రోడ్ల నుంచి మనం నివసించే ఇళ్లదాకా, మనం చూసే పెద్ద పెద్ద కట్టడాల వరకు అన్నింటికీ ఈ శిలలే ఆధారం. మన చరిత్ర కూడా ఈ శిలల కథలతోనే పెనవేసుకుని ఉంది.
ఉదాహరణకు ఢిల్లీలోని ఎర్రకోటను చూడండి. అది ఎర్ర ఇసుకరాయితో కట్టారు. అదొక అవక్షేపశిల. ఇక ప్రేమకు చిహ్నంగా నిలిచిన తాజ్మహల్, అది రూపాంతర శిల అయిన తెల్ల పాలరాయితో నిర్మించారు. చూసారా, 2 అద్భుత కట్టడాలు, 2 వేర్వేరు శిలల కథలు. అందుకే మన కాళ్ల కిందున్న ఈ నేల కేవలం మట్టి రాళ్లగుట్ట కాదు. అది అగ్ని, పీడనం మరియు కాలం, ఈ 3 కలిసి రాసిన ఒక అద్భుతమైన అంతులేని కథల పుస్తకం. నెక్స్ట్ టైం ఒక కొండనుగాని, ఒక పాత కట్టడానిగాని చూసినప్పుడు ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. దాని వెనుకున్న కథ ఏమై ఉంటుంది? దాని ప్రయాణం ఎక్కడ మొదలైంది?